హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పలావ్ అన్నం ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, యాలకులు వేయండి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ని వేసి మంచిగా ఫ్రై చేయండి. ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పెట్టండి. మిక్సీ పట్టాక అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి మిక్సీ పెట్టండి. మంచిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి. అలాగే టమోటా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ తర్వాతలోకి వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు నేను మిక్స్డ్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అది ఎలా ఉంటుందో మీకు ఒకసారి లేబుల్ చూపిస్తాను చూడండి. అలాగే పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా మంచిగా తర్వాత మొత్తం ఉడికించుకోవాలి. అంతలోపల నేను రైస్ తీసుకొని రైస్ కుక్కర్లో వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మన తర్వాత మొత్తం మంచిగా వేగింది. అంతేనండి, రెడీ అయింది. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. రైస్ అలాగే తాలింపు మొత్తం కలుపుకొని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేయాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ మొత్తం అయ్యాక నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, రైస్ మొత్తం అయ్యింది. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.